ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అన్న సూక్తికి నిదర్శనంగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. తన ఊరికి, తన చుట్టూ ఉన్న జనానికి తన సంపాదనలో కొంత వెచ్చిస్తున్నాడు. గ్రామ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది పొన్నాడ గ్రామం. ఎచ్చెర్ల మండలంలోని ఈ ఊరిలో ఎవరికి నీరు కావాలన్నా ముందుగా వినిపించే పేరు దేవుడు. అందరూ దేవుడుగా పిలుస్తున్నా ఈయన పేరు మాత్రం సూర్యనారాయణ. చదువుకోకపోయినా తనకు తోచిన మేర ఇతరులకు సాయం చేస్తున్నాడు. 200 కుటుంబాలకు దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నాడు. నాగావళి నదీ తీరంలో నివాసముంటున్న సూర్యనారాయణ నదిలోని ఇసుకను సేకరించి ఇళ్ల నిర్మాణాలకు అమ్ముతూ జీవిస్తున్నారు. ఉన్న కాస్త భూమిని సాగు చేస్తున్నాడు. పొన్నాడులో నీటి ఇబ్బందులను గుర్తించి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పొలంలో బోరుబావిని వేయించి మోటారు అమర్చారు. ఇక్కడ నుంచి గ్రామదేవత దేవాలయం వరకు పైపులైన్ల ద్వారా నీటి కుండీలోకి మళ్లించి భక్తుల దాహార్తి తీర్చారు. గ్రామంలో తాగునీటి కోసం జనం పడుతున్న ఇబ్బందులను గ్రహించి వారికి కూడా నీరు అందివ్వాలని సంకల్పించారు. పైపులైన్లు వేయించి ఊళ్ళో కొంత భాగానికి తాగునీరు అందించారు. నీటి అవసరం మరింత పెరగడం వల్ల మరో బోరుబావిని పొలంలో వేయించారు సూర్యనారాయణ. మిగిలిన వీధులకు సైతం నీటి సరఫరాకు అవసరమైన గొట్టాలను ఏర్పాటు చేశారు. నీరు వృధా అవ్వకుండా చాలా చోట్ల నీటి సరఫరా నియంత్రణ కోసం ఏర్పాట్లు చేశారు. 3 ఏళ్లుగా గ్రామంలో నీటి సరఫరా చేస్తూ అందరి మన్ననలు పొందుతూ దేవుడుగా నిలిచాడు సూర్యనారాయణ. ఏ టైం పడితే ఆ టైం అప్పుడే ఒగ్గుతాడు. మాకు నీరు లేదంటే ఒగ్గుతాడు. రాత్రి 10 అప్పుడు కూడా ఒగ్గుతాడు. చాలా మంది నీళ్ళు అని ఈ టైంలో వేసేటట్టు పేరు నీళ్ళు ఫ్రీగా వస్తాను. ఇప్పుడు తొలి బాగా నీళ్ళకి ఇబ్బంది ఉండి వాళ్ళని తెల్లారు ఉదయం 6 గంటలకు ఒగ్గితే మళ్ళీ వెంటనే గంటన్నారే ఇలాగ ఇచ్చేవారు కట్టేసేవారు. ఇప్పుడు డైలీకి నీరు ఉంది. పొన్నాడులో నీళ్ళు కూడా దొరకని పరిస్థితిలో ఉండేది. అలాంటి టైంలోన నీళ్ళు విషయంలో మాత్రం చాలా ఆదుకుండా అబ్బాయి చాలా మంచి చేశాడండి జనాలకి. అతనికి మాత్రం అభినందనలు తెలుపుకుంటాను మేము అందరం కూడా. మాకు దేవుడు ఈ పూట ఆ పూట 2 పూటలు నీళ్ళు ఇస్తాను. మాకు ఈ కొలాయి నీళ్ళు చాలా కంటాను. ఏది కావాలన్నా సరే వేసేటానికి దేవుడు మాత్రం దేవుడిలాగా ఆదుకుంటాడు మాకు. సేవ చేయాలన్న తపనతోనే సూర్యనారాయణ సొంత డబ్బు వెచ్చించి గ్రామంలో నీటి వ్యవస్థని ఏర్పాటు చేశారు. చదువు లేకపోయినా చరవాణితో మోటార్లను నియంత్రించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నీటిని నిలుపుదల చేస్తున్నారు. గ్రామంలో ఉన్నా లేకపోయినా చరవాణితో మోటార్లను నియంత్రిస్తున్నారు. అన్నాడికేమంతా నీరిచ్చానండి. ఫస్ట్ ఒక బోరు వేసానండి. కిసాన్ రాజ్ తోటి మోటారు ఆన్ చేశానండి. ఇంకో బోరు మళ్ళీ సాల దనిస్తే ఇంకొకటి వేసానండి. ఇంకొక సాల తర్వాత మరి దానికి కూడా కిసాన్ రాజ్ వేసేసి మొత్తం అంతా పరిస్థితి బాగుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే 10 లక్షల డబ్బు పెట్టుబడి పెట్టి వేసానండి. ఇంకా చెయ్యాలని ఉంది కాబట్టి చేస్తానండి. ఇంకా ఇది ఇలాగ సాగుతుంటుంది ఈ కథ. ఏ రాత్రి అంటే ఆ రాత్రి నీరు ఇంట్లోకి పొన్నడ మొత్తం సర్దుబడి అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నో నీటి పథకాలు నిర్వహణలేమితో మూలకు చేరుతున్నా సూర్యనారాయణ జలసేవ నిరంతరాయంగా సాగుతోంది. సేవ చేయాలనే తపన ఉండడం వల్ల ప్రతి నెల ఆర్థికంగా భారమవుతున్నా జలం ఇస్తూ జనంతో శభాష్ అనిపించుకుంటున్నాడు.